శ్రీకాకుళం పట్టణంలో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. నెలలు గడిచినా కార్మికులకు రావాల్సిన కనీస సదుపాయాలు కల్పించడం లేదంటూ నిరసన చేపట్టారు. పట్టణానికి కార్మికులను పెంచాలని కోరిన అధికారులు పట్టించుకోవడం లేదని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి తేజేశ్వరరావు తెలిపారు. అలాగే కొందరు అధికారులు డబ్బులకు లోబడి బయటి వ్యక్తులకు ఉద్యోగాలు ఇస్తున్నారని, దీనివలన తమ వారసులు ఉద్యోగాలను కోల్పోతారని ఆయన అన్నారు. వీటన్నిటి సమస్యలను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. జనవరిలో కార్మికులకు ఇవ్వాల్సినటువంటి యూనిఫాము, చెప్పులు, సబ్బులు ఈరోజు కూడా ఇవ్వట్లేదు. కార్మికులు మాకు ఇవ్వాల్సిన చెప్పులు, సబ్బులు, నూనెలు ఇవ్వండి మహాప్రభు అని చెప్పి ధర్నా చేసే పరిస్థితి ఇక్కడ అధికారుల తాలూకా పనితీరు తేటతెల్లం చేస్తుంది. అలాగే ఈరోజు గతంలో చనిపోయిన కార్మికులకు కానీ, రిటైర్ అయిపోయిన కార్మికులకు సంబంధించి, కోవిడ్ టైంలో పనిచేసిన కార్మికులకు సంబంధించి వాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పి అనేక పోరాటాలు చేసిన తర్వాత పెరుగుతున్న పట్టణ అవసరాల కారణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. అందుకు ఇందులో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాలకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి విధుల్లో తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మన డిసెంబర్లో కలిసి మాట్లాడిన తర్వాత జనవరి 10వ తేదీకి మేము యూనిఫార్మ్లు ఇస్తామని చెప్తే అలాగని చెప్పిన తర్వాత ప్రతిసారి మేము వెళ్ళిన తర్వాత చుట్టాల మాటలతోనే అయిపోతుంది తప్ప కాలం అయిపోతుంది అవడం లేదని మేము గట్టిగా మాట్లాడితే, పండగ కాలం మీకు ఇవ్వకపోతే అడగండి అని చెప్పారు. పండగ కోసం మేము మాట్లాడితే సంబంధం లేదన్నారు ఇప్పుడు ఎంహెచ్ గారు. ఇప్పుడు వరకు కూడా మొన్నటి వరకు కూడా మేము వెళ్ళి ఎంహెచ్ గారు మాట్లాడుతుంటే యూనిఫార్మ్ ఇస్తామని చెప్తుంటే ఇప్పుడు ఇవ్వడం లేదు. తక్షణం యూనిఫార్మ్ మాకు ఇవ్వాలి. మా డిమాండ్గా చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి, కోవిడ్లో పనిచేసిన వర్కర్లకు ఉద్యోగాలు ఇవ్వాలి, అలాగే రిటైర్మెంట్ పిల్లలకు స్థానం ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే ఇస్తామని చెప్పారు. ఇవ్వకంట బయట ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు కంపెనీలకు ఇచ్చిన తర్వాత. ఇది సరైనది కాదు. మా పిల్లలు మాకు ఉద్యోగాలు ఇవ్వాలి, అలాగే మాకు పర్మనెంట్ చేయాలి, 12 PF సమ్ములు చేయాలి.